నల్లమల అడవుల మధ్య కృష్ణానది తీరంలో వేల సంవత్సరాలుగా ఒక మహారహస్యం దాగి ఉందని మీకు తెలుసా? అది సాధారణ ఆలయం కాదు. ఇక్కడ శివుడు జ్యోతిర్లింగ రూపంలో, అమ్మవారు శక్తి స్వరూపంగా కొలువై ఉన్నారని భక్తి సాంప్రదాయం చెబుతుంది. అందుకే శ్రీశైలాన్ని దర్శించిన భక్తులు శివుడినే కాదు, శివశక్తులు ఇద్దరిని దర్శించిన పుణ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. కానీ మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చింది? భ్రమరాంబిక అమ్మవారు ఇక్కడ ఎందుకు వెలిశారు? శ్రీశైలానికి కార్తికేయుడి కథకు సంబంధం ఏమిటి? ఈ ఆలయంలో దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈ కథ చివరి వరకు వినండి. శ్రీశైలం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండల మధ్య ఉన్న శ్రీశైలం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కృష్ణానది ఇక్కడ కొండల చుట్టుకుంటూ ప్రవహిస్తుంది. శ్రీశైల క్షేత్రం గురించి అనేక పురాణాలు, స్థల పురాణ కథలు తరతరాలుగా వినిపిస్తూ వచ్చాయి. ఇక్కడ ప్రధానంగా శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. మల్లికార్జున స్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా శైవ సాంప్రదాయంలో ప్రసిద్ధి చెందింది. అయితే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఇక్కడతో ముగియదు. ఇక్కడే శక్తి ఆరాధనకు కూడా అంతే గొప్ప స్థానం ఉంది. ఒకసారి శివపార్వతుల కుమారులైన గణేశుడు, కార్తికేయుడి మధ్య ముందుగా ఎవరికి వివాహం జరగాలి అనే ప్రశ్న వచ్చింది. పురాణ కథనం ప్రకారం ప్రపంచాన్ని ముందుగా చుట్టుముట్టి వచ్చే వారికి వివాహం జరిపించాలని నిర్ణయించారు. కార్తికేయుడు వెంటనే తన నెమలి వాహనంపై బయలుదేరాడు. కానీ గణేశుడు మాత్రం తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. ఎందుకంటే తల్లిదండ్రులే నాకు సమస్త ప్రపంచం అనే భావనతో ఆయన వారి చుట్టూ ప్రదక్షిణ చేశాడని కథనం. దీంతో గణేశుడు విజేతగా నిలిచాడు. తర్వాత కార్తికేయుడు తిరిగి వచ్చినప్పుడు విషయం తెలుసుకుని బాధపడి కైలాసాన్ని విడిచి దక్షిణ దిశగా వెళ్లి ఒక పర్వత ప్రాంతంలో నివసించాడని పురాణ కథనం చెబుతుంది. అతని మీద ప్రేమతో శివపార్వతులు కూడా అతన్ని చూడటానికి ఆ ప్రాంతానికి వచ్చారని చెబుతారు. ఇక్కడే శివుడు మల్లికార్జునుడిగా కొలువయ్యాడని శ్రీశైల స్థల పురాణం వివరిస్తుంది. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం, మల్లికార్జున అనే పేరు ఎలా వచ్చింది? మల్లిక అంటే మల్లె పువ్వు, అర్జున అనేది శివునికి సంబంధించిన పేరు. పార్వతీదేవి మల్లిక రూపంలో, శివుడు అర్జున స్వరూపంతో ఇక్కడ కొలువయ్యారని స్థల పురాణ సాంప్రదాయంలో వివరణలు కనిపిస్తాయి. అందుకే మల్లిక ప్లస్ అర్జున, మల్లికార్జునుడు. ఈ పేరు కేవలం ఒక పేరు కాదు, శివశక్తులు ఏకత్వాన్ని గుర్తు చేసే పవిత్రమైన నామంగా భక్తులు భావిస్తారు. శ్రీశైల క్షేత్రంలోని మరో అద్భుతమైన అంశం భ్రమరాంబిక అమ్మవారు. భ్రమరాంబిక అనే పేరుకు భ్రమరి అంటే తేనెటీగ, భ్రమరానికి సంబంధించిన రూపం అనే అర్థం ఉంది. పురాణ సాంప్రదాయంలో అమ్మవారు భ్రమరి రూపాన్ని ధరించి ఒక దుష్ట శక్తిని సంహరించారని కథనం ఉంది. అందుకే అమ్మవారిని భ్రమరాంబికగా ఆరాధిస్తారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారు కలిసి కొలువై ఉండటం ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను ఇచ్చింది. అంటే ఒకవైపు జ్యోతిర్లింగ స్వరూపమైన శివుడు, మరోవైపు శక్తి స్వరూపమైన అమ్మవారు. ఇది కేవలం ఆలయం కాదు, శివశక్తుల సమైక్యతకు ప్రతీకగా భక్తులు భావించే క్షేత్రం. జ్యోతిర్లింగం అంటే ఏమిటి? పురాణాలలో శివుడు అంతులేని జ్యోతి స్తంభంగా మనకు ప్రత్యక్షమైన కథ మనకు తెలుసు. ఆ అనంతమైన జ్యోతి స్వరూపాన్ని సూచించే పవిత్ర క్షేత్రాలను జ్యోతిర్లింగ క్షేత్రాలుగా శైవ సంప్రదాయం ఆరాధిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల మల్లికార్జునుడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే శ్రీశైల దర్శనం శివభక్తులు ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. కానీ శ్రీశైలం ప్రత్యేకత మరొకటి ఉంది. ఇప్పటి వరకు మనం విన్న కథలన్నింటినీ కలిపితే శ్రీశైలం యొక్క అసలు ప్రత్యేకత ఏమిటి అర్థమవుతుంది. మల్లికార్జున స్వామి శివతత్వానికి ప్రతీక, భ్రమరాంబిక శక్తి తత్వానికి ప్రతీక. శివుడు లేక శక్తి లేదు, శక్తి లేక శివుడు సంపూర్ణుడు కాదు. అందుకే శ్రీశైలాన్ని శివశక్తుల పవిత్ర సంగమ క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఇదే ఈ ఆలయం వెనుక ఉన్న గొప్ప ఆధ్యాత్మిక రహస్యం. శ్రీశైలానికి వెళ్లే భక్తుడు కేవలం ఒక ఆలయాన్ని చూడటానికి వెళ్ళడు, తనలోని అహంకారాన్ని వదిలి శివుడి ముందు తలవంచడానికి వెళ్తాడు. మల్లికార్జునుడిని దర్శించేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రం మనసులో మారుమోగుతుంది. అమ్మవారిని దర్శించేటప్పుడు అమ్మ నన్ను కాపాడు అనే భక్తి భావం కలుగుతుంది. అందుకే శ్రీశైలం ఒక ప్రయాణం కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. నల్లమల అడవుల మధ్య కృష్ణానది ఒడ్డున శతాబ్దాలుగా భక్తుల నమ్మకాన్ని మోస్తున్న ఈ పవిత్ర క్షేత్రం శ్రీశైలం. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారు శివశక్తులు ఈ పవిత్ర కలయికను దర్శించడం భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి. మీరు ఎప్పుడైనా శ్రీశైలాన్ని దర్శించారా? కామెంట్లో ఓం నమః శివాయ అని వ్రాయండి. ఇలాంటి మరిన్ని ఆలయాల వెనక జరిగిన దాగి ఉన్న పురాణ రహస్యాల కోసం వెంకీ సార్స్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.